సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానే వీళ్ళకి చాలా ఈజీగా ఫాలోవర్స్ వస్తారు. వీళ్ళని కూడా నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అవే వస్తాయి. వీళ్ళు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఒక పోస్ట్ పెడితే ₹1,00,000 2,00,000 ఒక పోస్ట్కి వస్తే వీళ్ళ మంత్లీ ఇన్కమ్ ఒక 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ నిజమేనా? మీ లైఫ్ లో ఇవన్నీ జరుగుతున్నాయి? ఆ క్వశ్చన్ లో ఉన్నవి ఏది అంత ఈజీ కాదండి. బట్ అంత ఈజీగా ఫాలోవర్స్ రారు, అంత ఈజీగా డబ్బులు రాదు, చేసే పని అంత ఈజీ అయితే కాదు. కాలేజ్ చదువుకుంటూ ఇట్లా ఆఫర్స్ వచ్చిందని చెప్పి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ అక్కడికి ట్రావెల్ చేసి అసలు బస్సులో తిరుగుతూ ఎవ్రీ వీకెండ్ అండ్ అక్కడ కాలేజ్లో నీకు సార్ వాళ్ళందరూ అటెండెన్స్ లేదని తిడుతూ అసలు మనీ ఏమీ రాదు స్టార్టింగ్లో. జస్ట్ ఫేమ్ కోసం అండ్ జనాలకు నలుగురికి నచ్చుతున్నావు నువ్వు అని చెప్పి మేము ఎఫర్ట్స్ పెట్టినవి ఎవ్వరికి బ్యాక్ కనిపించవు. ఏదో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మీకు లక్షలు వేసేస్తున్నారు అనుకుంటున్నారు. ఏమి రాదండి అసలు ఇన్స్టాగ్రామ్ నుంచి అసలు ఏమి రాదు. నువ్వు కొలాబరేషన్స్ చేసి అది కూడా మేము ఇన్స్టాగ్రామ్ నుంచి ఏమి రావు. నెక్స్ట్ మీకు ప్రమోషన్స్ చాలా వస్తాయి. అంటే ప్రమోషన్స్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ నుంచి. అంటే ఇప్పుడు ఇన్స్టా వాళ్ళు మీకు పే చేస్తారు డైరెక్ట్ గా నన్ను అడిగారు చాలా మంది, మీకు ఇన్స్టా వాళ్ళు ఎంత పే చేస్తారండి అని అడిగారు. ఇన్స్టా వాళ్ళు ఏం పే చేయరండి. ఇన్స్టాగ్రామ్ మేము ఎంత ఫాలో తెచ్చుకున్నాం కాబట్టి ఒక బ్రాండ్ మాతో కొలాబరేట్ అయిన తర్వాత మేము వాళ్ళకి వీడియోస్ ఇచ్చిన తర్వాత ఒక 2 monthsకి వస్తుంది మాకు అమౌంట్. ఇన్స్టెంట్లీ ఎవరు పే చేశారు. అండ్ నీ కంటెంట్లో కూడా దర్ ఆర్ డిఫరెంట్ కంటెంట్స్. నువ్వు ఊరికే డ్యాన్స్ వీడియోలు పెట్టేసినా కానీ నీకు బ్రాండ్స్ రావు. సో నువ్వు మెయింటైన్ చేసుకోవాలి నీ కంటెంట్ని. ఏది ఈజీగా ఒక బయటకు వెళ్ళి రోజు ఒక రిచువల్ లాగా ఈవినింగ్ ఒక డ్యాన్స్ వీడియో చేసి నువ్వు పెట్టాలి. ఏదో అది మాకు ఫన్గా వీళ్ళేంటి రోడ్ల మీద డ్యాన్స్ వేస్తారు వీళ్ళు అసలు కమెంట్లు ఉంటాయి ఒక్కొక్కటి. దట్స్ నాట్ సో ఈజీ టు టేక్. చూసి 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 ఎంత బాధ అవుతుంది అంటే ఇంకా నవ్వుతూ తిరిగేస్తాం బయట. కమెంట్లే కాకుండా బయటకు వెళ్ళినప్పుడు కూడా మనుషులు డైరెక్ట్గా అనేస్తారండి. రోడ్కి వెళ్ళినప్పుడు నువ్వు నైనిపోని కదా ఇంత పక్కన పెట్టేసి. రీసెంట్లీ బెంగళూరులో నేను ఒక ప్లేస్కి వెళ్ళాను. ప్లేస్కి వెళ్ళినప్పుడు రిటర్న్ ప్లేస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఆయన కూర్చోన్నారు, ఇట్లా 4 కూర్చున్నారు. ఆయన నన్ను పిలిచారు. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు నైని కదా అన్నారు. అవునండి అని చెప్పా. అవునండి అని చెప్పానా అన్నాడు ఆయన నన్ను. హీ సెడ్ దాట్. నా ఫేస్ మీద అలా చెప్పాడు. నాకు అర్థం కాదు ఇలా ఏంటి అంటే ఆయన చెడు ఉద్దేశంతో చెప్పాడా మంచి ఉద్దేశం చెప్పాడు నాకు తెలీదు. బట్ ఆయన ఏమంటే అవునా వెళ్ళిపోండి అని చెప్పారు. నువ్వు నిల్చొని మాట్లాడచ్చు. ఓకేనా అండి, సరే అండి, బాయ్, నైస్ మీటింగ్, అది కూడా అవసరం, సరే బాయ్. హీ జస్ట్ సెడ్ లైక్ దిస్. నాకు చాలా మనసుకు చాలా అంటే చాలా బాధ వేసింది. ఏంటి ఇన్స్టాగ్రామర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అంత అలా చూస్తారా అని చెప్పి. వాళ్ళే కాదు, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, కానీ ఇంతకుముందు చాలా ఉన్నాయి అలాంటివి. బట్ అవన్నీ చూస్తూ అండ్ మీకు ఇంకా ఐ థింక్ చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు గుర్తు రావట్లేదు. కానీ నెగటివ్ కమెంట్స్ మీద ఒపీనియన్ ఏంటి? అబ్బా నెగిటివ్ కమెంట్స్. నువ్వు ఒక బట్టలు వేసుకున్నా, ఒక డ్రెస్ వేసుకున్నా, నువ్వు ఏం చేసినా కానీ నీ ఫ్యామిలీని లింక్ చేసేస్తారు. ఇలానే నేను పెంచారు. అన్నిటికన్నా మెయిన్గా ఏంటంటే మా నాన్న చనిపోయినప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో నేను చూసుకుంటున్నా మొత్తం మా ఇంటిని. సో మా నాన్న చనిపోయినప్పుడు మాకు చాలా ఖర్చులు, చాలా అంటే క్యాన్సర్కి హాస్పిటల్ ఖర్చులు అంటే చాలా అవుతాయి. ఆ టైంలో ప్రతి ఒక్క ప్రమోషన్, ప్రతి ఒక్క రూపాయి నాకు కౌంటే అండి. ఏది చెయ్యాలన్నా కానీ ఇప్పుడు మా నాన్న చనిపోయాక ఒక దండ మా నాన్న తెచ్చి చెయ్యాలని నేను కొనే వేయాలి. నాకు ఎవరు ఫ్రీగా తెచ్చివ్వరు. అది వీళ్ళెవరికి అర్థం కాదు. నేను నా కొలాబరేషన్స్ ఉండేవి, నేను తర్వాత పోస్ట్ చేసిన దానికి కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయిందని మైండ్లో ఎవరికి లేదండి. అందరినీ అనను, దెర్ ఆర్ బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. చాలా మంచి మెసేజెస్తో అసలు చాలా షోల్డర్ ఇచ్చారు నాకు. బట్ కొన్ని కమెంట్స్ అయితే చాలా డిప్రెసింగ్గా అనిపించింది నాకు. మరి ఇలా ఆలోచిస్తారా? నువ్వు ఎలా డాన్స్ చేస్తున్నావు, మీ నాన్న చనిపోయినా కానీ నువ్వు ఇలాగా ఇప్పటికి కూడా పెడతారు. ఏదైనా కొంచెం పొట్టి బట్టలు వేసుకొని పెట్టినా లేకపోతే ఏదున్నా కానీ మీ నాన్న చనిపోయాక కూడా నువ్వు, నీ బట్టలు నువ్వు, అసలు నేను ఎలా పెంచారో ఏంటో అని. అంటే దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? మనము మనకి ఇండిపెండెన్స్, మనం ఉండే కంట్రీ ఏంటి, మన ఇష్టం, మనం ఏమైనా వేసుకోవచ్చు. మీకేదైనా ఇబ్బంది అనిపించిందంటే మీరు చూడకండి, డోంట్ ఫాలో మీ, అసలు నన్ను చూడకండి. అసలు అంత డీప్గా ఒక మనిషిని దాని ఏమంటారు హర్ట్ చేసేలాగా కమెంట్స్ అనేవి
చాలా కష్టం తీసుకోవడం. మేము చూసి 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 కొంచెం రాళ్ళలాగా అయిపోయాం కానీ ఇంకా బట్ చాలా మందికి అది చాలా అంటే చాలా అంటే చాలా ఇంపాక్ట్. ఆ టైంలో కూడా నాకు చాలా ఇంపాక్ట్ అయింది. నాకు ఇట్లాగా అవి చూస్తున్నప్పుడు ఇట్లా బాధేసేది. మా నాన్న ఫోటో పెట్టిందే, దీన్ని కూడా ఫోటోలు తీస్తారా, దీన్ని కూడా పెడతారా అంటే నేను మా నాన్నకి చెప్పుకోలేను. మా మమ్మీ ఆల్రెడీ బాధలో ఉన్నారు, మా అక్క ఆల్రెడీ అప్పుడు మా అక్క కన్సీవ్ అయ్యి అట్లా బాబు పుట్టాడు మా అక్కకి. మా ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ బాధలో ఉన్నప్పుడు నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని నేను ఏడవలేను. ఆ టైంలో నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా అవైలబుల్ లేకుండా ఉండే. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్, నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయలేను కానీ అందరికీ రీజన్స్ ఉండే. సో ఆ టైంలో నేను ఏం చెప్పుకోగలుగుతా, ఇన్ని ఇయర్స్గా నాతో ఫ్యామిలీగా నడిచింది నేను మీ ఫ్యామిలీ అనేది ఎవరు? నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే కదా. సో నేను వాళ్ళకి షేర్ చేసుకున్నా వాట్ ఐ ఫీల్. బికాజ్ ఇప్పటికి కూడా నేను మా మమ్మీని పట్టుకొని ఏడ్చింది లేదు. ఎందుకంటే ఆమె మనసులో ఇంకెంత బాధ ఉండొచ్చో, ఆ సిచ్యువేషన్ ఎందుకు తీసుకురావడం మమ్మీ దగ్గర, ఇలా ఎందుకు తీసుకురావడం నేను ఏడవలేదు. అండ్ ఫర్దర్ టైంలో కూడా చాలా ఆ టైం మొత్తం డిప్రెషన్ పీరియడ్గా మీ లైఫ్లో జరగడం జరిగింది. అసలు ఏమైంది ఫాదర్కి? ఎవరికి తెలియదు ధనుష్ బాధ. ఏమైనా అంటే అమ్మాయిని కమెంట్ చేసేస్తారు, ఏమైనా అంటే ఈజీగా కారు ఉంది కదా మీకు, ఏదో ఏదో గోల్డెన్ స్పూన్లో పెరిగినట్టు ఫీల్ అయిపోతుంటారు అందరూ. లేదు, ఇప్పుడు ఒక కంఫర్ట్ కోరుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా కానీ మా బంధువులైనా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఎక్కువ సంపాదించేస్తుంది నువ్వు అన్నట్లు లక్షలు ఇయర్కి నెలకి లక్షలు ఏమి రాద్దను అలాగా. అంత లక్షలే వచ్చి నింటే ఇప్పటికీ అమెరికాకు తీసుకెళ్లి మా డాడీని ఇంకేందో ట్రీట్మెంట్ చేయించి ఉండేదాన్నేమో నేను. అంత లేదు, రెంట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు. రెంట్ హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదు. లిటరలీ ఏమనుకున్నారు తెలుసా, యాక్చువల్గా మా మమ్మీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, మమ్మీ వాళ్ళతోనే పెరిగి నాకు చాలా అలవాటు. ఇలాగా ఫ్రెండ్స్తో ఉండడం కన్నా నాకు ఫ్యామిలీతో ఉండడం చాలా ఇష్టం. కానీ నాకు అవకాశం దొరకలేదు, నా ఊర్లో ఉన్నాను నాకు. సో బయటకు వచ్చి చదువుకుంటేనే, బయటకు వచ్చి సంపాదిస్తేనే మనకి ఇంకొంచెం 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు నేను పుట్టగానే మా నాన్న జాబ్ మానేశారు, 2 అమ్మాయిలం. మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ మానేయలేదు కదా. సో అలా పెరిగిన దాన్ని మా డాడీకి నా తర్వాత వర్కౌట్ అవ్వలే ఏ బిజినెస్. చాలా లాస్ వెళ్ళిపోయారు, చాలా మంది వల్ల మాకు చాలా లాస్ వచ్చేసాయి. ఇలాగా ఉండే అసెట్స్ కూడా మా నాన్న వేరే వాళ్ళకి రాసి ఇచ్చేసారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. సో ఎప్పుడు అంత మనీ డబ్బులు సంపాదించాలి అని ఏం లేదు కదా, ఎందుకంటే అట్లా పెంచలేదు మా డాడీ. ఇట్లా గౌరవంగా పెరగాలి, మనకి నచ్చింది చెయ్యాలి, మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు, మన వల్ల మనం ఒకరి వల్ల ఇబ్బంది పడకూడదు. దేవుడు ఉన్నాడు, హీ ఆల్వేస్ సేస్ దట్. దేవుడు ఉన్నాడు, ఆరోగ్యమే మహాభాగ్యం. అది కూడా ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు నవ్వుతూనే. చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను అరిచిన సిచ్యువేషన్ కూడా నాకు, అంటే ఒక డాడీ వాళ్ళు కోప్పడితే ఎలా ఉంటుంది కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి అబ్బాయి నా మీద కోప్పడితే కూడా అది నాకు కొత్తగా, అంటే ఇట్లవి నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది. నాకు అసలు తెలియదు నాకు ఎప్పుడు. మమ్మీ ఘోరం కొట్టేది కానీ అది వేరే విషయం, బట్ డాడీ విషయంలో తెలియదు. అండ్ డాడీ ఏంటంటే నేను 7th క్లాస్లో ఉండేదాకా నాకు స్కూల్కి వచ్చి అన్నం తినిపించేవాళ్ళు. ఫుల్ డాడీ కూచి నేను ఇట్లా చిన్నప్పటి నుంచి. మళ్ళీ ఫ్రీడమ్ ఉంటుండే. అబ్బాయిలాగే ఇక పండోడా అని పిలిచేవాళ్ళు, అమ్మాయిలాగా లేదు. పండోడు నా కొడుకు, పండోడు అనేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి డాడీ అంత హెల్తీగా చూసి, ఒక హాస్పిటల్కి వెళ్ళి చూడలేదు. ప్రతి దాంట్లో ఒక ఫీవర్ వచ్చినా కానీ నాకేం కాదు, తగ్గిపోతుంది పండోడ, నాకేం కాదని చెప్పి ఆయన ఇలాగ సడన్ గా లాస్ట్ డేస్ లో కూడా ఒక వీడియో చూసా, చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆయన. మా నాన్న చనిపోయేక ముందు వీడియో కాల్ చేసి ఉండే నాకు. మా అక్క చనిపోతారని తెలియదు మాకు, నార్మల్గా పండుతో మాట్లాడాలి అని చెప్పారంట. December 31st నేను హైదరాబాద్లో ఉండే, ఎందుకంటే 2nd నాకు ఒక ఈవెంట్ ఉంది. సో చేసి వెళ్దాంలే, ఎందుకంటే వచ్చితే ఈవెంట్లు జరిగేది అప్పుడప్పుడు, కొంచెం డబ్బులు వస్తుంది కదా, అవసరం ఉంటుంది, ఖర్చు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెంట్ పే చేస్తున్నాము, తిరుపతిలో రెంట్ పే చేస్తున్నాము. కానీ అందరూ ఏమనుకున్నారు, తిరుపతిలో మేము ఇల్లు కొనేసుకున్నాం అనుకున్నారు అందరూ. డీలో కనిపించేస్తుంది పండు, కారు కొనేసింది పండు. నేను ఎందుకు కారు కొన్నాను, ఎందుకు ఇవన్నీ అని ఎవరికి తెలియదు. ఎందుకంటే మాకు ఈఎంఐస్ కట్టుకోరు కదా, ఇవన్నీ వాళ్ళకి ఆశలు, కొన్ని ఆశలు ఉంటాయి చిన్నప్పటి నుంచి, అవి ఎవరికి తెలియదు. సో అంత హెల్తీగా చూసిన ఆయన్ని సడన్ గా మా అక్క శ్రీమంతం రోజు నేను వెళ్ళాను. అప్పటికి ఇంకా 2 days నాకు షూట్ ఉంది, మళ్ళీ వెళ్ళాను.
వెళ్ళగానే మా నాన్న చాలా వీక్గా కనిపించారు. దాని నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే ఆయనకి క్యాన్సర్ అని. అప్పటివరకు నాకు తెలియగానే షాక్, తెలియగానే 3rd స్టేజ్ సంథింగ్. ఏం చేయాలో అర్థం కాలే. అక్క బావ మమ్మీ అక్కతో ఉన్నారు. కుక్కలు ఉన్నాయి. కుక్కలు కూడా మాకేంటంటే ఇంట్లో మనిషిలాగే. సో వాటిని వదిలేసి వేరే వాళ్ళు వదిలేసి మేము రాలేము. నేను ఇంకొక్కటే ఉండే. నేనే బెంగళూరులో డాడీతో ఉండే ఒక్కటే. లిటరలీ చేతులు ఎత్తేసారండి, ఏం చేయలేమని. నాకు ఏం చేయాలి, ఐ వాజ్ హోప్లెస్. మా నాన్నకేం చెప్పాలి, మమ్మీకి ఏం చెప్పాలి, అక్కకి ఏం చెప్పాలి, ఎందుకంటే ద వెరీ సెన్సిటివ్. ఇప్పుడు మమ్మీకి తెలిసిన, మమ్మీ కూడా ఓల్డే కదా, ఆమె ఎలా రియాక్ట్ అవుతారో ఎలా తీసేసుకుంటారో నాకు తెలీదు. అక్క అప్పుడే బాబు పుట్టాడు, తనకి చాలా అంటే అంత డీప్ తీసుకోలేరు వాళ్ళు. ఆ టైంలో మా కజిన్స్ వాళ్ళే నాతో ఉండే. వాళ్ళు లేకపోయింటే మాత్రం ఐ డోంట్ నో. లిటరలీ మా నాన్నకి రేపు సర్జరీ అన్నారు. 100% గ్యారంటీ ఇవ్వలేదు. నేను సైన్ చేసి వచ్చాను. ఈ సర్జరీ చేయడం వల్ల ఈ లాస్ ఉంటుంది అని చెప్పారు. ఐ సైన్ ఇట్. ఐ టుక్ ఆల్ ది గిల్టీ ఆన్ నేను నా విషయంలో తీసుకున్నాను. సో ఆ రోజు నైట్ నాకు అనిపించింది, అరే ఒక్కరు ఫోన్ చేసి ఇట్స్ ఓకే పండు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్, ఏం కాదు, డాడీకి బాగానే ఉంటుంది. ఐ డెంట్ గెట్ ఎనీ సింగిల్ కాల్. ఫ్రెండ్స్ అంటున్నారు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, కజిన్స్ తప్ప బంధువుల దగ్గర నుంచి కూడా నాకేం రాలేదు. ఐ డోంట్ నో. అంటే అందరికీ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, అందరికీ బాధలు అన్నీ ఉండొచ్చు, కానీ అంటే ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నాకు అనిపించింది. బట్ నా కజిన్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ఫుల్లీ దే వర్ దేర్. బట్ లిటరలీ నిద్ర పట్టలేదు నాకు నైట్ అంతా. నేను మా కజిన్స్తో ఏడుస్తున్నా. నాకు ఎట్లా కాల్ చేయరు, ఇన్ని ఇయర్స్గా తెలుసు కదా, ఇంత క్లోజ్ కదా, ఎందుకు అని. ఐ డోంట్ నో. నాకు ఇప్పటికి కూడా దానికి ఆన్సర్స్ తెలియవు. అండ్ ఇంకా డాడీకి అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది అది దానివల్ల. ఎందుకంటే జాండీస్ పోతేనే ఇంకొన్ని రోజులు బతుకుతారు, లేకపోతే జాండీస్ ఎక్కువ ఉంటే బతకలేరు. ఎందుకంటే ఇట్స్ లైక్ డేకి అది పెరిగిపోతూనే ఉంది. బాడీలో 3 ఉండాల్సిన జాండీస్ ఇట్ వెంట్ టు 33, 35. ఆయనకి నేను ఏం చెప్పలేకపోతున్నా. ఆయనకి సో మెనీ సిచ్యువేషన్స్. ఐసీయూలో ఆయన్ని చూడడం, నాకు అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. నాకు అసలు ఇదంతా మా అమ్మ వాళ్ళకి తెలుసో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు షేర్ కూడా చేసుకోలేదు యాక్చువల్గా. అందుకే మేబీ మీరు అనగానే ఏర్పు వచ్చిందేమో. కానీ ఐ ఆల్వేస్ బీ లైక్ యూనో, వెన్ సంబడి సేస్ సారీ డాడీ చనిపోయారు, ఐ వాజ్ లైక్ ఓకే ఐమ్ ఆల్వేస్ లైక్ దట్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు. ఏమవుతుంది ఏడ్చినంత మాత్రం ఆ సిచ్యువేషన్స్ అయితే పోదు, తిరిగి అయితే రాదు కదా. 31st నైట్ చనిపోవడం అనేది నాకు బస్సులు దొరకకుండా, ఫ్లైట్లు దొరకకుండా, నా కార్ లేకుండా, ఇక్కడ ఎవ్వరు లేకుండా, ఇంకా చెప్తూనే ఉంటారేమో మీకు. అసలు అంటే ఎవ్రీ మూమెంట్ నేను చూసింది, ఎవ్రీ ఇది అంటే వాళ్ళందరికీ నేను సోషల్ మీడియాలో ఏం చూపిస్తానో తెలుసు వాళ్ళకి. నో బడీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మా నాన్నకి హెల్త్ బాగాలేని టైంలో కూడా ఐ వాస్ పోస్టింగ్ డిఫరెంట్ థింగ్స్. నా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నాను, నా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, రోజు ఇది పోస్ట్ చేస్తున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్ కదండి. సో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామర్ అనేది ఏంటి, యూ షుడ్ ఎంటర్టైన్ యువర్ ఫ్యాన్స్. నా డిప్రెషన్ని వాళ్ళ మీద పెట్టకూడదు. నేను దాన్ని ఏమంటారు, ఎప్పుడు హ్యాపీగానే చూపించాలని అనుకోను, కానీ ఐ ఆల్వేస్ వాంట్ దట్ యూ షుడ్ స్ప్రెడ్ పాజిటివిటీ అనేదే నా ఫీలింగ్. అంతే. అంటే చెప్పినంత మాత్రాన ఏం మారిపోవు, ఏమి అటు ఇటు అయిపోయి మిరాకిల్స్ అయితే జరిగిపోవు కదా. ఇంకా ఆ తర్వాత నేను ఒక్కసారి పోస్ట్ చేశాను, దీనికి ఇంత నెగిటివిటీ ఏంటి, ఆ నెగిటివిటీ కాకుండా ఇంకా అందరూ ఇంకా కింద కమెంట్స్, ఎన్ని కమెంట్స్ అంటే డాడీతో పోస్ట్ పెట్టిన కమెంట్స్ అసలు అన్నీ. బట్ నేను ఇంకా పట్టించుకోలే. ఇంకా దాని తర్వాత నేను లైట్ తీసుకుని నాకు బికమ్ వెరీ హార్ట్లెస్ పర్సన్ లాగా తయారయ్యా కొన్ని రోజులు. సోషల్ మీడియాకి ఎంటర్ అయిన తర్వాత మనం పట్టించుకోకుండా ఉండాలి. సో ఇప్పుడు మీ ఫాదర్ మీతోనే ఉంటారు, అదైతే 100% జరుగుతుంది. అండ్ ఇప్పుడు కూడా మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మీ సక్సెస్ ఆయన సక్సెస్.